కూడా చాలా మీ మీద కూడా ట్రోల్స్ వస్తున్నాయి. మీరు అదే ఆ వీడియోలో మీరు కూడా ఉన్నారు. మీ పేరు అసలు ఏంది? మహేంద్ర నా పేరు. ఈ ట్రోల్కి కారణం ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఇది ఉద్యమం మొత్తము నిరుద్యోగులు చేసిన ఉద్యమము. ఇప్పుడు నిరుద్యోగులు చేసిన ఉద్యమాన్ని వేలాది మందితో కట్టడి చేసిండు. ప్రభుత్వం మీద మచ్చ వస్తుంది, 6 నెలల్లోనే నిరుద్యోగుల నుంచి ఇంత వ్యతిరేకత ఏందనే మచ్చ వస్తుంది అనే ఉద్దేశంతో పక్కదో పట్టడం కోసం కేవలము మమ్మల్ని బీఆర్ఎస్ టీము, కేటీఆర్ టీము అని అంటున్నారు. వాస్తవానికి అది నిజం కాదు. మేము గత ప్రభుత్వంలో తప్పులు జరిగినట్టు పోరాటం చేసినాము, గత ప్రభుత్వం పేపర్ లీక్ అయినప్పుడు చేసినాము, అందరి మీద పోరాటం చేసినాము. వీళ్ళు కేవలం ఇదొక్కటి తీసుకొని ఈ ప్రభుత్వం మీద ఇంత నిరుద్యోగుల మీద వ్యతిరేకత వస్తుందనేసి ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో వేలాది మందితోటి మాకు బందోబస్తు ఏర్పాటు చేసి మా దీక్షను కొనసాగించలేదు. ప్రజాప్రభుత్వం అన్నారు కదా, గడిల్ని బద్దలు కొట్టినామన్నారు కదా, ఇదా ప్రజాప్రభుత్వము, వేల మందితో నిర్బంధం, ఇదా ప్రజాప్రభుత్వము. ఇది ఏ పార్టీకి సంబంధం లేదు. పార్టీకి సంబంధం ఉంటే 30,000 నుంచి 50,000 మంది నిరుద్యోగులు వచ్చారు. ఏ పార్టీకి సంబంధం ఉంటే అన్ని వేల మంది వస్తారా? ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా వీళ్ళకి? అంటే మీ ఫోటోలు పెట్టుకొని, మీరు గతంలో తిరిగిన ఫోటోలు పెట్టుకొని కూడా మీరు ప్రధానంగా మీ వెనకాల టీఆర్ఎస్ పార్టీ ఉంది, కావాలనే స్టూడెంట్స్ని రెచ్చగొడుతున్నారు వీరు కొంతమంది అని చెప్పేసి కూడా ట్రోల్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు మీరు? నిజంగా అట్లాంటిది ఏమైనా ఉందా అనుకుంటే ఏం చెప్తారు? కేవలం మేము టీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళలేదు, బీజేపీ దగ్గరికి వెళ్ళినాము, టీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళినాము, కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినాము, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినాము. అసలు ఇప్పుడు ఇష్యూ బర్న్ కావడానికి కారణం కూడా మా సమస్యలను పట్టుకొని ప్రతి మినిస్టర్ దగ్గరికి వెళ్ళినాము, ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాము, రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ అపాయింట్మెంట్ తీసుకున్నాము. వాళ్ళు చేయలేకపోతే వాళ్ళు మేము చేస్తాం అనేసి నిర్లక్ష్య ధోరణి అవగరిస్తే మేమేం చేయాలి? మా శక్తి సరిపోవట్లేదు, ప్రధాన ప్రతిపక్షం దగ్గరికి నిలదీయాలని పోయినాం. అది తప్పెట్లయితుంది. మేము అదే ఒక్క పార్టీనే కాదు, తర్వాత మేము అన్ని పార్టీలను కలిసినాము, బీజేపీని కలిసినాము, మళ్ళీ అన్ని లెఫ్ట్ పార్టీలను కలిసినాము, అన్ని ప్రజా సంఘాలను కలిసి మాకు మీరు మీ వాయిస్ ఇవ్వండి మా ప్రాబ్లంకి అని చెప్పినాము. కేవలం ఇది ఒక్కటే పక్కనకి ఎందుకు తీసుకొచ్చారంటే ఈ ఉద్యమము కేవలం ఏదో పార్టీ చేస్తుందని ఉద్యమము నెపం పెట్టేసి వాళ్ళ మీదకి తోసే ఉద్దేశం. కానీ ఇది ఏ పార్టీతో సంబంధం లేదు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మేము స్వచ్ఛందంగా నిన్న ముట్టడి కార్యక్రమం పిలుపునిచ్చినాము, వేల మంది నిరుద్యోగులు వచ్చిర్రు. ఇది ఏ పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడైనా గ్రహించాలి. ఒకవేళ ఇప్పుడు పార్టీకి సంబంధం ఉందనంటే మీరు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు బస్సు యాత్ర చేయించారు, మీరు అందరు నాయకులు ఇక్కడికి వచ్చారు, రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి మాకు హామీ ఇచ్చిండు. మీరు అప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్ లెక్క మమ్మల్ని కొన్నారా? లేదు. మా సమస్య మీద మీరు అడిగిర్రు, అవును మా సమస్య ఉంది, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అంటే మీ దగ్గరికి వస్తామని చెప్పినాము. అంతేలేగాని పెయిడ్ ఆర్టిస్టులు ఎట్లా అవుతారు? ప్రతి ఒక్కరి మీద మేము పోరాడినాం కదా, మా సమస్యలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినాం కదా. ఇంకోటి అంటున్నారు మీరు, బిఫోర్ ఎలక్షన్స్ కూడా మీరు కాడ టీ హబ్లో చేశారు కదా. అవును మేమే వెళ్ళినాము సార్, మా సమస్యలు ఇవి, మీరు గెలిస్తే మాకు ఈ సమస్యలు సొల్యూషన్ చేయండి అని చెప్పినాము. అవును గెలిస్తే వాళ్ళు సమస్యలు సాల్వ్ చేస్తారనేసి వెళ్ళినాము, దాంట్లో తప్పేముంది? ఇప్పుడు మీరు హామీ ఇచ్చి మీరు మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళే చేయట్లేరు. దాని గురించి మీరు చెప్పిన జాబ్ క్యాలెండరు, మీరు చెప్పిన గ్రూప్ 3 పోస్టుల పెంపు, మీరు చెప్పిన 1:100 రేషియో పెంపు, ఇవి అన్నీ మీరు హామీలు ఇచ్చారు. మేము కొత్తది ఏం అడగట్లేదు. మీరు ఇచ్చిన హామీల గురించి మీరు నిలబెట్టుకోకపోతే మేము నిలదీయడానికి మేము ముట్టడి కార్యక్రమం ఇచ్చినాము. దీంట్లో పార్టీకి సంబంధం ఏముంది? మీరు నెరవేర్చండి. మీ దగ్గరికి వచ్చినాం మేము. మీరు ప్రాబ్లం 17 సార్లు ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డికి 15 నిమిషాలు మాతోటి అపాయింట్మెంట్ ఇచ్చి మీ సమస్యలు ఏందని వివరించుకునే టైం లేదా? ఇది మేము 12 గంటల రాత్రి అక్కడ రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకొని 10th షెడ్యూల్ అమెండ్మెంట్ చేస్తాము, ఏ పార్టీ ఎమ్మెల్యే మారినా కూడా వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తామని సోమో అక్కడ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో అనౌన్స్ చేస్తారు. మీరేమో ఇవాళ 2 గంటల రాత్రి 7 ఎమ్మెల్సీలు గుంజుకుంటారు. అసలు మీరు ఏం చేస్తున్నారు? ఢిల్లీ నుంచి సాగుతుందా పాలన? తెలంగాణ నుంచి సాగుతుందా? ఇప్పటికి 17-18 సార్లు ఢిల్లీ వెళ్ళారు. కేవలం మాకు ఒక 10 నిమిషాల టైం ఇచ్చి మీరు ఉద్యోగ సమస్య ఏంది అని అంటే దీనికి ఇంకో కారణం ఉంది. రేవంత్ రెడ్డి గారికి మిస్గైడ్ చేస్తున్నారు. ఎవరైతే వీళ్ళకి మా కమ్యూనికేషన్, మీరు నిరుద్యోగుల సమస్యలు చూసుకోమని మా ద్వారా ఎమ్మెల్సీ అయినరో, మా ద్వారా కార్పొరేషన్ చైర్మన్ అయినలో, వాళ్ళు మా సమస్యని సీఎం దృష్టికి తీసుకెళ్ళట్లేరు. సీఎం దృష్టికి తీసుకెళ్తే మీరేం చేస్తున్నారు ఇక్కడ? మీరు వాళ్ళ ప్రతినిధులుగా అని వీళ్ళ మీద ఎక్కడ వస్తుందో అనేసి ఇక్కడ ఏం సమస్య లేదని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మా ద్వారా ఎమ్మెల్సీ అయ్యారు, మా ద్వారా చైర్మన్లు అయ్యారు, మా ద్వారా అయ్యారు. ఇప్పుడు మా సమస్యను మాత్రం అక్కడ తీసుకెళ్ళడానికి మేము వేరే పార్టీ వాళ్ళని వీళ్ళని అనేసి అంటున్నారు కదా. వీళ్ళని పక్కన పెట్టి మా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో, మీరు అనుకునే మధ్యవర్తులు, వాళ్ళ వల్లనే ప్రాబ్లం జరుగుతుంది. సీఎం గారు ఇప్పటికైనా స్పందించండి. మా సమస్యల గురించి 10 నిమిషాలు మాతో మాట్లాడండి. అవి మీరిచ్చిన హామీలు, మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీలు, దాని గురించి మాత్రమే మేము అడుగుతున్నాము. ఇంకోటి చూసుకుంటే
వార్తలు కూడా వస్తున్నాయి, ఏది గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా పోస్ట్పోన్ అయితే డిఎస్సి కూడా పోస్ట్పోన్ అయితే అని కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ మరి నిజంగా ఇది జరిగితే మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, అంటే మీ డిమాండ్స్ ఏంటి అసలు ప్రధానంగా? మా డిమాండ్స్ గ్రూప్ 2లో పోస్టులు పెంచాలి, గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి, 1:100 రేషియోలో తీసుకోవాలి, గ్రూప్ 1లో మెగా డిఎస్సి వేయాలి. ఇలాంటి ప్రధాన సమస్యలు, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని తప్పుదో పట్టించడం కోసము నిన్నటి నుంచి లీక్స్ వస్తున్నాయి. ప్రెస్ మీట్ పెడుతున్నాడు సీఎం గారు, అనౌన్స్ చేయబోతున్నారు, పరీక్షలు వాయిదా వేయబోతున్నాడు, పోస్టులు పెంచబోతున్నాడని ఈ లీక్స్ ఇస్తున్నారు. ఈ లీక్స్ ఫైనల్గా ఏదైతే తీన్మార్ మల్లన్న కూడా మీరు గతంలో కలవడం జరిగింది టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశంలో కూడా, ఇప్పుడు ఏదైతే అదే తీన్మార్ మల్లన్న మీ మీద అలిగెన్స్ కూడా చేస్తున్నారు. సో ఏం చెప్తారు దానికి? తీన్మార్ మల్లన్నకి మా సమస్య దగ్గరికి తీసుకెళ్తే చేయడం చేత కాదు. అందరిని ట్రోల్ చేసినట్టే మా నిరుద్యోగిని ఒక అమ్మాయిని ట్రోల్ చేసిండు, నన్ను ట్రోల్ చేసిండు. తీన్మార్ మల్లన్న ఇప్పటిదాకా రాజకీయాలు వాళ్ళని బెదిరించి చేసింది చాలు, ఇప్పటికైనా ఆపండి. మీరు అందరితోటి ఏదో తిట్టినట్టు కాదు, మా నిరుద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. మీరు ఇదే పందా కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాము, మా నిరుద్యోగులు మీ తిరగబడితే పడితే మాత్రం మీరు అక్కడ ఉండరు. ఏదైనా మేము మీ ఆఫీస్ ముట్టడికైనా సిద్ధమవుతాము. ఇప్పటికైనా ఒక అమ్మాయి మీద ట్రోలింగ్స్ ఆపండి. మా నిరుద్యోగి మేము అందరినీ కలిసినాము, తిరిగినాము. ఇప్పుడు మీరు చూసిర్రు, కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము బీజేపీ పార్టీకి వెళ్ళినాము, బిఫోర్ ఎలక్షన్స్ కూడా వెళ్ళినాము, బస్సు యాత్ర చేసినాము, అందరూ చేసినాము. కేవలం ఈ ఒక్క మాటతోటి ఈ ఉద్యమం లేదు అని చెప్పే ప్రయత్నం తప్పితే, మీరు ఉద్యమం ఉందో లేదో నిన్న చూడండి, నిన్న వేలాది మందిగా తరలివచ్చిర్రు. కేవలం ఈ ఒక్క వంక పెట్టుకొని మీరు బీఆర్ఎస్ టీం అంటే ఈ ఉద్యమం ఇంకా లేదు, ఎవరో రాజకీయం చేసిరు అనుకుంటారు. కానీ అది కాదు. నిన్న మీరు అందరు ప్రజలు చూసిరు, అందరు నిరుద్యోగులు చూసిరు, టీవీలు చూసిరు, అక్కడ ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేసిరు. ఇది ఏ ఉద్యమము, నిరుద్యోగుల ఉద్యమమా, ఏ పార్టీ ఉద్యమమా అని అందరికీ తెలుసు. కేవలం ఇప్పటికైనా ట్రోలింగ్ ఆపాలి, మా తోటి నిరుద్యోగి మీద ట్రోలింగ్ ఆపాలి, నా మీద ట్రోలింగ్ ఆపాలి. ఈ ట్రోలింగ్ ఆప మాత్రం ఖచ్చితంగా మేము లీగల్ ప్రొసీడింగ్ అవుతాము. మీరు ఎవరినో రాజకీయ నాయకులను టార్గెట్ చేసినట్టు కాదు, ఎవరినో ప్రతినిధులను చేసినట్టు కాదు. నిరుద్యోగులతో పెట్టుకోవద్దు. ఇప్పుడు చెప్తున్న కబడ్దార్ మల్లన్న, నిరుద్యోగులతో పెట్టుకోవద్దు. ఖచ్చితంగా మీ ఆఫీస్ ముట్టడికైనా సిద్ధమవుతాం. ఇంకొకసారి ఆడోళ్ళ మీద ట్రోలింగ్స్, మా మీద ట్రోలింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాము. థ్యాంక్ యూ.